వల్ల విపరీతంగా పెరిగిపోతుంది వచ్చే 6 నెలల వ్యవధిలో. రైట్. ఇక చివరిగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్, మాజీ ప్రధాని, మన తెలుగువాడు, 17 భాషల్ని అనర్గళంగా మాట్లాడే మహానేత పివి నరసింహారావు గారు. ఇవాళ ఆయన జయంతి. ఎక్కడా కూడా హడావిడి లేదు. ఎందుకు మర్చిపోయామండి మనం పివి గారిని? ఎస్ అండి, బహుభాషా కోవిదుడు, పాలీగాడ్. అదేవిధంగా ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి, వర్సటైల్ పర్సనాలిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండి. చాలా గొప్ప ప్రధాని. 1991లో వచ్చి 1996 వరకు 5 సంవత్సరాలు మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి పివి నరసింహారావు. కాంగ్రెసేతర, గాంధీయేతర కుటుంబం నుంచి వచ్చాడు. ఇటు అంత గొప్ప ప్రధాని ఎలా చేశాడు? ఒక తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళడం వల్ల, అది కూడా దక్షిణాది నుంచి మొట్టమొదటి ప్రధాని. ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే నేను ఒకటే చెప్తున్నానండి, భారతదేశానికి రెండోసారి స్వతంత్రం తెచ్చిన వ్యక్తి. ఏంటి ఇలా అనేస్తారు ఎంజీ రావు గారు అనుకోకండి, ఇది భారతదేశానికి రెండోసారి స్వతంత్ర దినోత్సవం స్వతంత్రం తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు అండి. ఎందుకంటే అపర చాణుక్యుడు, అపర మేధావి, వేద జ్ఞానం ఉండి రామాయణ మహాభారతాలను ఔపాసన పట్టి భారతదేశ సంస్కృతిని యొక్క ఇండియన్ డిఎన్ఏని, ఇందాక చెప్పిన సెక్యులర్ సోషలిస్ట్ అన్ని భావాలను ఔపాసన పట్టిన వ్యక్తి. 4-5 ప్రైమ్ మినిస్టర్ల దగ్గర అడ్వైజర్గా పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే, ఇండియా స్వతంత్రం తర్వాత భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద ప్రమాదాలు ఆయన టైంలోనే వచ్చినాయి. ఆ 3 ఏంటంటే MMM అంటారన్నమాట. మార్కెట్, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆయన. తర్వాత మందిర్, 1992లో రథయాత్ర చేసి భారతదేశంలో విపత్కరమైన మత యుద్ధం, అంటే భారతదేశ విభజన తర్వాత అతిపెద్ద మత యుద్ధాలు చెలరేగిన సంవత్సరం 1992 రథయాత్ర టైంలో, ఎల్కాద్వానీ టైంలో 6 రాష్ట్రాల్లో ఒకేసారి రాష్ట్రపతి పాలన ప్రకటించవలసి వచ్చింది. ఇండియా అంతా అట్టుడుకుపోయింది. ప్రపంచం అంతా భారతదేశం వైపే చూసింది. 1992 డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీద్ కొలాప్స్ అయిపోయినప్పుడు ఎంత విపత్కర పరిస్థితి నుంచి ఆయన రక్షించాడు. ఆయన అపర చాణక్యత్వం, భారత రాజ్యాంగాన్ని, సెక్యులర్ని రక్షించాడు ఆయన. ఓకే, అది 2. తర్వాత మండల పాలిటిక్స్ అని వచ్చే కొయిలేషన్ పాలిటిక్స్ని విరగ్గొట్టి కొయిలేషన్ గవర్నమెంట్ని కూడా నడపడం వల్ల ఈరోజు 2వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా అంటారన్నమాట, ఏమని, నేను తోపు, నేను ఇంత గ్రోత్ రేటు, నేను ఇంత తీసుకొచ్చాను. ఇవన్నీ ఎవరే అండి ఘనకార్యాలు? 1991 జూలైలో, నేను ఒకటే చెప్తాను, 1991 జూలైలో బడ్జెట్ ప్రవేశపెడుతుంటో పార్లమెంట్లో ఎవరు పొలిటికల్గా రాజకీయంగా కాకలదీరిన వ్యక్తి కాదు, ఆర్థికంగా లోపల రూమ్లో కూర్చుని ఒక మన్మోహన్ సింగ్. ఆయన ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి తీసుకొచ్చి, సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి నువ్వు చెయ్యి అంటే ఆయనకి ఫ్రీడమ్ ఇస్తా. ఒకటి జరుగుతుందన్నమాట భారత పార్లమెంట్లో ఒక సంఘటన. మన్మోహన్ సింగ్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఆయన మీద ఉమ్ములూసి, పేపర్లు చింపేసి, టేబుల్ వేసి, ఫ్యాన్లన్నీ ఎరగదీసి ఆయన మీద వేసేస్తే మన్మోహన్ సింగ్ గారు అలుగుతారనమాట. ఎందుకంటే రాజకీయ నాయకులు ఊసేస్తే తుడుచుకునే వ్యక్తులు రాజకీయ నాయకుడు కాదు ఆయన, అలాంటి వ్యక్తి కాదు. అందువల్ల ఆయన సిగ్గు కదా, హిపోక్రసీ కదా, ఆయన అలిగి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు పివి నరసింహారావు గారు చెప్తారండి, ఎంత మంచి పదం చెప్తాడు చూడండి. ఈరోజు మనం తీసుకునే ఒక నిర్ణయం భారత భవిష్యత్తుని తరతరాలు నిర్ణయించబోతుంది. నువ్వు దానికి ఆద్యుడివి, నీకు అంత కెపాసిటీ ఉంది కాబట్టి నేను తీసుకొచ్చాను. ఈరోజు ఇండియన్ పార్లమెంట్లో వాళ్ళు ఉమ్మూసేది భారత ప్రధాని అయిన నా మీద, కానీ ప్రధానమంత్రి మీద వేయలేరు కాబట్టి నీ మీద వేస్తున్నారు. భారత భవిష్యత్తును ఊహించుకుని నువ్వు వెళ్ళిపో, పార్లమెంట్ ప్రవేశపెట్టే అంటే ఆ బడ్జెట్ ప్రవేశపెడతా. దాన్నే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, LPG అంటాం. ఈరోజు ఎవరైనా దాని గొప్పని, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా దాని గొప్పని అంగీకరించాలి, రైట్ వింగ్ పొలిటీషియన్స్ కూడా దాని గొప్పని అంగీకరించాలి. కేరళ అయినా, వెస్ట్ బెంగాల్ అయినా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో ఉన్నాం. ఎవరైనా అతీతులు కాదు. దాని వెనకాలే ప్రపంచం ఎదుగుతుంది. మన ఇండియా ప్రపంచంలో గొప్ప శక్తి అయిపోయింది. సుమారు ఎంత అండి, $300 బిలియన్ ఒక ఎకానమీ. 1991లో $300 బిలియన్, అంటే ముంబై అంత ఎకానమీ ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. అది ఆయన పుణ్యమే. ఓకే, లుక్ ఈస్ట్ పాలసీ ఇచ్చి అమెరికా నుంచి పెట్టి ఇటు ఈస్టర్న్ కంట్రీస్తో ఒక సంబంధాలు, USSR పతనం అవుతే ఆయన తీసుకొస్తారు. గల్ఫ్ యుద్ధం అయితే ఆయిల్ రేట్లు పెరిగితే ఆర్థిక సంక్షోభంతో రూపాయి వెలుగు తగ్గితే మన్మోహన్ సింగ్ ద్వారా బంగారం తాకట్టు పెడితే ఈరోజు 879 టన్నులు పోగేసుకున్నాం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కేవలం 2 వారాలకు సరిపడిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే $1 బిలియన్ నుండి ఈరోజు $600 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తెచ్చుకున్నాం. ఈరోజు అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు మూలం ఆర్థిక సంస్కరణలు. ఈ ఆర్థిక సంస్కరణలకి మాతృక, ఈ ఆర్థిక సంస్కరణల ఫౌండర్
ఓకే, ఎవరు అంటే పివి నరసింహారావు. ఈరోజు ఆయన పివి నరసింహారావుని ఈరోజు స్మరించుకుంటలేదంటే ఇది చాలా ఘోరమైన విషయం. ఇందులో రాజకీయాలు ఉండకూడదు. అదైతే ఎనీహౌ ఈయన తెలుగుదేశం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాడు కాబట్టి ఈయన గర్వకారణం. ఈయన రెండో స్వతంత్రం. ఇప్పుడు మర్చిపోవచ్చు, పొలిటికల్ పార్టీలు దాన్ని డీమీన్ చేయొచ్చు, ఈయన్ని ఏదైనా చేయొచ్చు. ఈయన సమాధిని ఢిల్లీలో లేకుండా హైదరాబాద్కి గెంటేయచ్చు. హైదరాబాద్లో శవం కూడా సరిగ్గా కాలవపోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయుగా గోల్డ్ లెటర్, ఎంబోస్డ్ గోల్డెన్ రిటర్న్గా గోల్డ్ లెటర్స్తో ఆయన పేరు స్మరణంగా ఉంటుంది. మన్మోహన్ రావు రిఫార్మ్స్ అంటారు. ఇది ఏ పేరు ఎవ్వరికీ సరగదు. మండల మందిర్ రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించి అపర చాణక్యుడిగా ఆయన ప్రఖ్యాతి చెంది అద్భుతమైనవి ఉంటే ఆయన జైలు పంపించాం. స్మరించుకోకపోయినా పర్లేదు. చరిత్ర మాత్రం ఆయన మర్చిపోవడం అసంభవం. చరిత్రలో పివి నరసింహారావు గారు ఉంటారు. రైట్. థ్యాంక్ యూ ఎంజీరావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు.